కాసేపట్లో హైకోర్టులో లొకేషన్ పిటిషన్పై విచారణ జరగనుంది. హెరిటేజ్కు సంబంధించిన కీలక దస్త్రాలు, అకౌంట్స్ వివరాలను విచారణ సమయంలో తీసుకురావాలన్న నిబంధనలపై నారా లోకేష్ హైకోర్టును ఆశ్రయించారు. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం లోకేష్ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులోనూ లోకేష్ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో హైకోర్టులో లోకేష్ పిటిషన్పై విచారణ జరగనుంది. హెరిటేజ్కు సంబంధించిన కీలక దస్త్రాలు, అకౌంట్స్ వివరాలను విచారణ సమయంలో తీసుకురావాలనే నిబంధనలపై నారా లోకేష్ హైకోర్టును ఆశ్రయించారు. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం లోకేష్ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులోనూ లోకేష్ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో హైకోర్టులో లోకేష్ పిటిషన్పై విచారణ జరగనుంది. హెరిటేజ్కు సంబంధించిన కీలక దస్త్రాలు, అకౌంట్స్ వివరాలను విచారణ సమయంలో తీసుకురావాలన్న నిబంధనలపై నారా లోకేష్ హైకోర్టును ఆశ్రయించారు. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం లోకేష్ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులోనూ లోకేష్ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో హైకోర్టులో లోకేష్ పిటిషన్పై విచారణ జరగనుంది. హెరిటేజ్కు సంబంధించిన కీలక దస్త్రాలు, అకౌంట్స్ వివరాలను విచారణ సమయంలో తీసుకురావాలన్న నిబంధనలపై నారా లోకేష్ హైకోర్టును ఆశ్రయించారు. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం లోకేష్ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులోనూ లోకేష్ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, చెప్పండి. కాసేపట్లో హైకోర్టులో లోకేష్ పిటిషన్పై విచారణ జరగనుంది. అలాగే హెరిటేజ్కు సంబంధించిన కీలక దస్త్రాలు, అకౌంట్స్ వివరాలను విచారణ సమయంలో తీసుకురావాలన్న నిబంధనలపై నారా లోకేష్ హైకోర్టును ఆశ్రయించినట్లు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? మనం చూసుకుంటే ఏదైతే ఈ నారా లోకేష్ చుట్టూ ఉన్నటువంటి కేసులు ఉచ్చు బిగిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రభుత్వం కూడా పూర్తిగా లోకేష్ ని ఏదో రకంగా ఎరకాటంలోకి తీసుకెళ్లాలని చెప్పేసి అనేక కేసులను పెట్టడం జరిగింది. వాటిల్లోనే లోకేష్ ని ఎక్కడికెక్కడ ఇరికించాలని చెప్పేసి చూస్తున్నట్లుగా టీడీపీ శ్రేణులు ముందు నుంచి చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో పూర్తిగా మనం చూసుకోవచ్చు, గత వారంలో సిఐడి అధికారులు నేరుగా లోకేష్ కి ఢిల్లీ వెళ్లి నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులు జారీ చేసిన వెంటనే 4వ తేదీన వచ్చి విచారణకి హాజరవ్వాలని చెప్పేసి లోకేష్ ని ఏదైతే నోటీసులో చెప్పడం, ఈ నేపథ్యంలో 41A సిఆర్పిసి నోటీస్ ఇచ్చిన వెంటనే ఇలాగా 4వ తారీఖున విచారణకి హాజరు కావాలని చెప్పేసి చెప్పారు. ఈ నేపథ్యంలో రేపు విచారణకి హాజరు కానున్న
లోకేష్. అయితే ఈరోజు అనూహ్యంగా ఏదైతే నోటీస్ ఇచ్చినప్పుడే సిఐడి అధికారులు ఏదైతే నోటీస్ లో ఈ ఉమ్, మన హెరిటేజ్ కి సంబంధించినటువంటి అకౌంట్ దస్త్రాలు ఇవన్నీ కూడా తీసుకురావాలని చెప్పేసి మెన్షన్ చేయడంతో దీన్ని సవాల్ చేస్తూ ఏదైతే లంచ్ మోషన్ పిటిషన్ లో హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో ఇది విచారణకు వస్తే ఏం చెప్తారు, తీర్పు ఏమొస్తుంది, ఎలా దీనిపైన చూస్తారనే అంశాన్ని మరి కాసేపట్లోనే తెలియే అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో టీడీపీ వర్గాలు మాత్రం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఒక రకమైన ఆందోళన కూడా వెలువరిస్తున్నారు. అట్లాగే ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే మనం చూసుకుంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు భార్య భువనేశ్వరి, అలాగే బ్రాహ్మణి, మన మాజీ మంత్రి చంద్రాజప్ప ముగ్గురు కూడా ములాఖాత్ అయిన నేపథ్యంలో చంద్రబాబు కూడా కొన్ని కీలకమైన వీరికి సూచనలు సలహాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అట్లాగే ఈ చంద్రాజప్ప కూడా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో మనం రేపు జరిగే ఏదైతే ఈ కీలకమైన అంశాలు ఈ కోర్టులో ఇది కావచ్చు, ఏది విచారణ కావచ్చు, ఈ రోజు రేపు చాలా కీలకమనే చెప్పుకోవాలి. ఇటు చంద్రబాబుకి కూడా ఈ రోజు సాయంత్రం మధ్యాహ్నం 2:15 సుప్రీంకోర్టులో స్క్వాష్ పిటిషన్ మీద అది కూడా విచారణ తీసుకొచ్చిన బెంచ్ హైకోర్టు సుప్రీంకోర్టు బెంచ్ తీసుకుంది. ఈ నేపథ్యంలో అది కూడా ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకున్న నేపథ్యంలో ఇటు లోకేష్ కూడా ఈ రోజు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ లో కూడా ఏమొస్తుందనే అంశాన్ని మరి కాసేపట్లో రివీల్ అవుతుంది. ఇదంతా కూడా టీడీపీ శ్రేణుల్లో ఒక రకమైన తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నట్లు చెప్పుకోవచ్చు సోనియా. రైట్, థ్యాంక్ యూ మోహన్.